ఆఫర్ వచ్చినారు ఏ మూవీ ఎవరితో ఎలా ఏంటి ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు ఎవరితో చేయాలని అంటే వాళ్ళు డిసైడ్ అవ్వలేదు తీసుకోరాదు ఇది స్కిట్ ట్రెండింగ్ ఫీల్ అవ్వేంటి నీ గురించి చెబుతుంది అదే ఫీల్ అవుతుంది కొంచెం దూరం ఉండి చెప్పొచ్చు కదా ఇదిగో పాప ఏంది అన్నంగా ఉంటే వదిలేవు కదా చిచ్చి అమ్మా నా ఈ హైట్ ఎంత ఇగో నువ్వు ఏదన్నా అడుగు ఏమంటారు గలీజ్ దగ్గర చెప్తాను ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇన్బిల్ట్ మసాలా అబ్బా ఇది చాలా బాగుంది తింటావా ఓరే నీ అవ్వ పైమా నేను ఒక పన్నీరు ముక్క తినే బయటకి సగం ప్లేట్ అవగొట్టింది ఏంటంటే ఏనా గుండెలు ఊడిపోతున్నాయి. ఒక్కొక్క తేపు ఒక గుండె ఊడిపోతుంది ఈ సెకండ్ బాగుందన్నా టేస్టీ తేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన నాకు ఇది మే కాదని ఎప్పుడో చెప్పిన లాట్ ఆఫ్ ఫన్ మా వీడియోలో మామూలు ఉండదండి డూ సబ్స్క్రైబ్ టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ అండ్ గంట సేపులు గంట కొట్టండి వీడియో బాగాలేకపోతే డైరెక్ట్గా వచ్చి కొట్టండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఏమొచ్చింది తెలుసు కదా నోటిఫికేషన్స్ వస్తాయి అమ్మట్లో మీరు ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి వారం మీకు తెలుస్తా ఉంటుంది ఇది కదా చూడు అప్పుడప్పుడు కాస్త నవ్వుతా ఉండి కెమెరాలో బాగుంటుంది కదా అండ్ మర్చిపోకుండా టేస్టీ తేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా ఇంకా వెళ్ళిపోదాం ఇది సలాం నమస్తే రెస్టారెంట్ అండి ఇక్కడ 7 స్టేట్స్ యొక్క డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మనకి అవైలబిలిటీలో ఉంటుంది దీని అడ్రస్ ఎక్కడంటే ఏఎంబి సినిమా హాల్ ఆపోజిట్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా దీని అడ్రస్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను అండ్ స్విగ్గీ అండ్ జొమాటో ఆన్లైన్ లింక్స్ కూడా కింద మీకు ప్రొవైడ్ చేస్తానండి పులావ్స్ మాత్రం ఆసమ్గా ఉంటుంది ఎప్పుడైనా ఇక్కడికి వస్తే పులావ్స్ మాత్రం టేస్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వెజ్ అయితే అదిరిపోద్ది గోంగూర పులావ్ కొత్తిమీర కలవ్ ఈజ్ మై ఫేవరెట్ టేస్టీ తేజ ఫుడ్ విత్ ఫన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి భయపడ్డాను తెలుసు నువ్వు కూడా భయపడతావా యాక్చువల్గా ఈ రోజు వీడియో చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఇప్పటిదాకా ఎందుకో చెప్పనా చెబుతా ఉండు ఇప్పటిదాకా నేను నా ఛానల్లో వచ్చిన గెస్ట్ని నేను నా అంతరకు పోయి రండి భయ్యా వీడియో అన్న బట్ ఫస్ట్ ఇజ్జత్ తీస్తున్నావు కదా అసలు నువ్వే మమ్మల్ని నైట్ ఫోన్ చేసి గంట మాట్లాడి నేను చెప్పా ఐ డోంట్ హ్యావ్ డేట్స్ అని చెప్పి గంట నాతో 2 గంటలు మాట్లాడాడు ప్లీజ్ నా ఛానల్ కి రావచ్చు కదా ఏదో బతిలాడితే వచ్చాను అవును ఓకే వాస్తవం మాట్లాడుకుందాం యాక్చువల్లీ ఎప్పటి నుంచో అడుగుతున్నారు సరే ఈరోజు ఫ్రీగా ఉన్నారని ఇద్దరిని కలిపి ఒక వీడియోకి రావడం కుదిరింది ఎవరు అడిగారు అదేనండి మీరే ఐఎమ్ టెల్లింగ్ ఆల్ ట్రూత్ ఓన్లీ నో ఫాల్స్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దీస్ 2 బ్యూటిఫుల్ లేడీస్ బిసైడ్ మీ ఎలాగెలాగా I'm very happy to have these 2 beautiful ladies beside me. సలాం నమస్తే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే స్పెషల్ 7 స్టేట్స్ వెరైటీస్ ఫుడ్స్ ఉంటాయి టైటిల్ కూడా దొరికేసింది 7 స్టేట్స్ ఫుడ్ విత్ 2 బ్యూటీస్ పెట్టుకోనా పెట్టుకోవచ్చు బ్యూటీస్ బాగుంది వినడానికి చాలా బాగుంది చూడడానికి కొంచెం కష్టంగా ఉన్నా వినడానికి ఓకే ఓకే డన్ అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైమా ఓకే ముందు వీడియో స్టార్ట్ చేసేందుకు నువ్వు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసా టేస్టీ తేజ అసలు మామూలుగా ఉండదు ఏంటి పేరేంటి ఏముంటది ఏముంటదా తెలియకుండా వచ్చావు తినడానికి ఓకే టేస్టీ తేజ కదా ఓకే ఐ సబ్స్క్రైబ్ దానికి ఒక ఫుడ్ ఐ సబ్స్క్రైబ్ కురుకురు కాలేదు చెప్పు
సబ్స్క్రైబ్డ్. సబ్స్క్రైబ్ ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జబర్దస్త్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడింగ్ లేడీ ఆర్టిస్టులు వీళ్ళిద్దరు అని దూసుకుపోతున్నారు. అనుకుంటా ఉంటున్నారు జనాలు అంతే. జనాలు అనుకునేదే నేను చెబుతుంది. ఓకే. అండ్ రీసెంట్గా పాపయ్య కూడా 3 ప్రోమోలు ఒకే అమ్మ ఉన్నాయే 5 స్కిట్లు 3 స్కిట్లు చేసి 3 స్కిట్లు ప్రోమోలు కొట్టేసింది పాప. అంటే పెర్ఫార్మర్ కొట్టేలేదు, వాళ్ళు వేశారు. వేసేసాడు, బాగా వేసేసాడు. అదేలేండి వస్తున్నాయి అని చెబుతున్నా. నేనేనో ఎలుక నాకు కొట్టడానికి పేళ్ళ ఇలాంటి చాలా ఉంటాయి, పేరుకుపోయినా పేలుతాయి, ఎడిటింగ్ లో పేలుతాయి. అబ్బా నాకు ఫీవర్ ఉందబ్బా. నాకు జలుబు ఉంది. నాయను వీళ్ళిద్దరు తీసుకొని చేయడం కూర్చోబెట్టి చూడు ఇది పట్టుకో ఒకసారి. వద్దు తమ్ము కెమెరా ముందు అసలు బాబా నిజంగా అన్ని ఆఫ్ కెమెరా చేస్తాడు. అందంగా ఉన్నాడని ఏదో ఒక కారణంగా చేయబట్టుకోమంటున్నావు కదా. నేను వెళ్ళిపోతానబ్బా. వద్దు ఫుడ్ తిని ఇల్లు ఆసం ఫుడ్ అయితే మీకు కోసం రెడీగా ఉంది. ఇక్కడ యాక్చువల్గా నేను ఈరోజు కాన్సెప్ట్ ఏం ప్లాన్ చేశానంటే డైలీ వచ్చి ఫుడ్ తినడం అలా కాకుండా మీ ఇద్దరికి పులావ్ ఛాలెంజ్ పెడదాం అనుకుంటున్నా. ఓకే ఏంటి గెలిచేస్తాను. పుల్లల ఛాలెంజ్ పులావ్ కాదే పులావ్స్ అంటారు దాన్ని. అంటే 2-3 కలిపి ఉంటాయి కాబట్టి కలిపే. యాక్చువల్గా బిర్యానీ మీరిద్దరు కామెడీ సెన్స్ అది. నువ్వు ఇలా అన్నా చూసావు, అది ఇంకా బాగుంది తెలుసా. వీళ్ళిద్దరు కలిసి వీడియో అవనిరండి బాబు అసలు వీళ్ళిద్దరు కలిసి. ఓకే యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ 15 లాస్ట్ వీక్తోనే 50th వీడియో కంప్లీట్ చేసుకున్నా. మన అవినాష్ అన్నతో పిన్ బలుచి చేశాను. నెక్స్ట్ ఇది 51th వీడియో. అండ్ ఇన్ని రెస్టారెంట్లు నేను తిరిగే కదా, నాకు బాగా నచ్చింది ఏంటంటే పులావ్స్ ఇక్కడ చాలా బాగా ఫేమస్ అనమాట. నాకు పర్సనల్గా కూడా నచ్చింది. స్టార్టర్స్ అయితే తినేసి మనం ఫస్ట్ పులావ్ ఛాలెంజ్ అయితే పెట్టేస్తాను. ఆర్డర్స్ తినరు, ఫుడ్ తినరు. స్టార్టర్స్ అమ్మా నేను అందే. అది చెప్పు గాడిద. సరే ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు గాడిద అనేసా. ఓకే ఈ జోక్స్ ద పాట. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము, వస్తుంది. అది వచ్చే లోపల జస్ట్ 2-3 క్వశ్చన్స్, నార్మల్ క్వశ్చన్స్. ఓకే నార్మల్ కాదు అడిగావా ఏం తింటారు ఏమని అడగలేదు. నీకు నచ్చింది పెట్టేసి తిను అంటావు. నచ్చింది కాదు, ఇక్కడ మంచిగా ఉండేది సెలెక్ట్ చేసి పెడతా. అవునా? మీరు ఆర్డర్ ఇవ్వవసరం, ఆర్డర్ ఆల్రెడీ ఇచ్చేసాను, వచ్చేసి తినేద్దురు. బాగాలేకపోతే నీ పని చెప్తా. ఓకే డన్. బాల్ లేకపోతే బ్యాట్ ఉంటే ఒకటి, ఆ బ్యాట్ తో నేను కొడతా. నా తరపున ఒకటి. దాందే దరిద్రం అంటే నీది అసలు దరిద్రం. నీది ఇంకా దరిద్రం. సరిపోయారండి ఇద్దరిద్దరులే కానీ. ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఎక్కడి నుంచి వచ్చింది మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ పటాస్లో ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి దున్నేస్తాను. అండ్ బట్ జబర్దస్త్లో కూడా ప్రజెంట్ తనను తాను నిరూపించుకొని ముందుకు దూసుకుపోతుంది. ఓకే అదే నార్మల్ గా చెప్పచ్చు. ఏంది నార్మల్ అర్థమయ్యేటట్టు చెప్పు. బాగానే చెప్పాడే, నువ్వే దరిద్రంగా చెప్పు. ఓకే డన్. ఇగో నువ్వు చెప్తా ఉండు, నేను ఫీల్ అవుతా గొప్పగా. ఓకే గొప్పగా నాకు ఆ ఫీల్ వస్తే చెప్పు. ఫైమా ఒక అందగత్తి పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ ఎంతో ఇది అది అని పొగడే. అది కష్టం రా, అది రాదు. అదంతా రావట్లేదు. ఓకే ఆల్రెడీ చెప్పాం కదా, ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అమ్మ పైమా. నీ గురించి చెప్పాల్సిన పని లేదు కానీ 3 to 4 years పటాస్లో అంతేందుకు రెచ్చిపోదాం బ్రదర్లో కూడా ప్రజెంట్ రెచ్చిపోతుంది. పాప చేసిన ప్రతి స్కిట్ ట్రెండింగ్. ఫీల్ అవ్వేంటి నీ గురించి చెబుతుంది. అదే ఫీల్ అవుతుంది. దూరం ఉండి చెప్పొచ్చు కదా, ఇదిగో పాప ఏంది అందంగా ఉంటే వదిలేవు కదా. ఇక్కడ పోయిందిరా వీడియో మొత్తం, ఇక్కడ పోయింది. నువ్వు పోయిందన్నా చూడు, అక్కడ పోయింది. లేదురా అమ్మా స్కిట్ కాదమ్మా ప్లీజ్ ఫుడ్ బ్లాగ్. ఓకే ఓకే నెక్స్ట్ కమింగ్ టు పవిత్ర. ఓకే పవిత్ర సడన్ గా వచ్చి ఒక వెలిగిపోతుంది ఇక్కడ. అంటే లైటింగ్ వేసాం కదా దాని వల్ల. ఇది బాగుంది, ఇది వేసుకోవచ్చు పర్లేదు. ఇది నువ్వే చెప్పావు కదా వేసుకోని, నువ్వే చెప్పుంటావు. ఇది మే కాదు. మీ ఫస్ట్ జబర్దస్త్ స్కిట్ ఏ టీంలో? అదుర్స్ ఆనంద్ సరదా సత్యపండు గారి. అసలు మీరు జబర్దస్త్ ఎంట్రీ ఎలా జరిగింది? ఫస్ట్ మెయిన్ గేట్ నుంచి క్యారీవేన్ లో ప్రాక్టీస్ చేసాం, తర్వాత స్టేజ్ మీదకి ఎక్కి పర్ఫార్మెన్స్ చేసాం. అది చెప్పే బదులు నేను అక్కడికి వచ్చి అడిగాను. అలా కథలు పడకే అలాంటివి ఉండదు. బేసిక్గా ఆనంద్ గారు మా నెల్లూరే, ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అనమాట. సో ఒక ఈవెంట్కి వెళ్ళి అక్కడ పరిచయం అయ్యారు. ఈవెంట్లో మీరేం చేశారు? ఇలా అది తర్వాత ప్లేట్లు ఎత్తడం. ఈయనెవరు అప్పారావు గారు వాళ్ళ కొడుకు రిసెప్షన్కి వెళ్ళాం మేము. సో అక్కడికి వెళ్ళాక ఆనంద్ గారు ఇట్లా సరదా కూర్చొని ఫ్రెండ్స్తో తింటూ ఉన్నాము. 2-3 పంచలు వేసాను. ఈ అమ్మాయి ఏదో రైటర్గా పనిచేస్తుందేమో అని నెంబర్ తీసుకున్నారు. కట్ చేస్తే నేను రైటర్గా చేయనండి, ఆర్టిస్ట్కి అయితే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకున్నారు. అండ్ నేను ఆయన రిలీజ్ అయ్యేలా చెప్పాను అనమాట.
ఆ చిన్న క్యారెక్టర్లోనే ఆనంద్ గారిని కొట్టడం ఒకేసారి కొట్టేశాను. స్కోప్ లేదు కానీ స్కోప్ తీసుకొని గట్టి కొట్టడం వల్ల సో అలా అయిపోగానే నచ్చింది, చూసారు. ఇక తర్వాత ఒకటి అన్ని టీంలు చేసావా? బేసిక్గా జబర్దస్త్ ఏంటంటే ఒక టీంలో ఫిక్స్ అవుతారు ఆ కంటెస్టెంట్స్ అనేది. నేను ఏంటంటే ఫ్రీలాన్సర్ అనమాట. యాక్చువల్లీ ఎన్ని స్కిల్ చేసావమ్మా? బేసిక్గా నోటెడ్ లేదురా. దట్స్ టూ మచ్ స్కిట్స్ ఐ డిడ్. ఓ మై గాడ్. ఇంగ్లీష్ అమ్మో, ఇంగ్లీష్ గురించి చెప్పాలి. ఏం ఇంగ్లీష్? నేను నూకరాజుని చూసి నేర్చుకున్నా ఇది. యాక్చువల్లీ హౌ నాకు ఏం చదువుకున్నావు? బేసికలీ నేను ఇంటర్ చదివాను. ఇంటర్ చదివి అప్పుడే వచ్చేసావు ఇండస్ట్రీకి? యాక్చువల్లీ ఫస్ట్ మర్చిపోయింది, నా నుంచి ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకో. నీ హైట్ ఎంత? ఇగో నువ్వు ఏదన్నా అడుగు, ఏమంటారు గలీజ్ దగ్గర చెప్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదొక్కటి అడుగు. ఎందుకు అడుగుదా? వెళ్ళిపోయింది చెప్పు. మామూలుగా లేదు 4.5 ఉంటా. సరే ఓకే, నమ్మేసాం. 5 హీల్ వేస్తే 5.3. బేసిక్గా హీరోయిన్గా ట్రై చేస్తున్నా. అది చాలా కష్టం. నెక్స్ట్ ఏందో చెప్పు. ఓకే డన్. నెక్స్ట్ కమింగ్ టు ఫైమా. మేడం సినిమా ఆఫర్ వచ్చిందన్నారు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఏయ్ రివీల్ చేస్తానా? అయ్యో సారీ, నాకు ముందు ఏంటి అలా చెప్పండి. సినిమా ఆఫర్ వచ్చిందన్నారు. ఏ మూవీ, ఎవరితో, ఎలా, ఏంటి? ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. ఇంకా ఎవరితో చేయాలని అంటే వాళ్ళు డిసైడ్ అవ్వలేదు, తీసుకోలేదు. ఇలాంటివి వస్తాయి కథలు పడకు. యాక్చువల్గా మీకు ఎవరితో చేయాలని? నాకా? వాళ్ళు డిసైడ్ అవ్వలేదు. బాగుంది. ఇట్లా అన్న చూడు, నువ్వు దాన్ని మిమిక్రీ చేసి చూడదు, ఇంకా బాగుంది. అది బాగుంది కన్నా. అమ్మా వీళ్ళిద్దరు వేసుకోవడానికి వచ్చినట్టు. ఓకే డన్. అర్థమైంది. లేట్ చేయకుండా మీ ఇద్దరు కూడా అవసరం ఫుడ్ చెప్పే కదా. 7 స్టేట్స్ వెరైటీస్ మొత్తం ఇక్కడ తెప్పించేస్తున్నాం. టేస్టీ తేజ ఈ సో క్యూట్ అని చెప్పి ఇట్లా అంటే ఫుడ్ వచ్చేసి. అవునా? ఏంటి అది చాలా కష్టం అనడం, కానీ ఫుడ్ కోసం అని అనాల్సి. ఏంటిది? టేస్టీ తేజ సో క్యూట్. ఓకేలే, నేను అంటా పట్టు. టేస్టీ తేజ ఈస్ వెరీ క్యూట్. అది చెప్పానా? తేజ క్యూట్ అనగానే వచ్చేసినాయి ఐటమ్స్ అన్ని. నిజంగా మరి తేజ హార్ట్ అంటే ఇంకేమొచ్చింది? ఎంత ఉండొచ్చు. ఓకే డన్. నెక్స్ట్ కమింగ్ టు ఫస్ట్ షోలే కబాబ్. ఇది వెజ్ అండి. వెజ్ సర్వ్ చేస్తా ఫస్ట్ నేను. వెజ్ తింటావు కదా? తింటా. ఇబ్బంది కాదు మాకు, మంచిగా తీసుకో. నెక్స్ట్ నీకు కూడా ఒక వెజ్ షోలే కబాబ్. ఇది ఏంటంటే లోపల దహి అది ఉంటుంది, అది మిక్స్ చేసి చేస్తారన్నమాట. ఇప్పుడు ఇద్దరు మనం దహిస్తామా? ఇది చేత్తో తినాలా లేదా స్పూన్తో ఇలా ఇలా నోటితో తినేయాలి. అంటే పెరుగు ఫస్ట్ లోపల ఉన్న పెరుగు లాగేయాలి లోపు బయటికి. ఎట్ట కూడా తినండి ముందు గాలి చేయకుండా. నెక్స్ట్ ఐ వాంట్ దిస్ వెజ్జెస్ తీసుకో. పక్కనే ఈ తేజు మర్చిపోయి ఎందుకు చేయగడుకున్నావా? కడుక్కోవాలా? కడుక్కొని తినాలి కదా. అయ్యా వావ్ చాలా ఓకే. న్యూస్ టీవీ యాంకర్ మీద చెప్పాక ఏ సూపర్ పేపర్ కాదు, ముందు తినేసావు సరిగ్గా. యాంకరింగ్ పిలవలేదు, తినడానికి పిలిచారు. నేను కూడా ఫస్ట్ బోండా అనుకున్నా. బోండా కదా, లోపల మొత్తం దహి, ఇదిగో పెరుగు, దాని మిక్స్డ్ మొత్తం ఫ్రూట్స్. ఇది పెరుగు పచ్చడి, ఇదంతా బోండా. బోండా పోసి పెరుగు పచ్చడి వేసాడు. చాలా బాగుంది అసలు. వచ్చిందే? ఓకే అని చెప్పాక టేస్ట్ 7 వెరైటీ. అది ఏంటంటే పంజాబీ డిష్ అనమాట. పంజాబీ నుంచి వచ్చింది అది. అంటే పాస్ పైన పెట్టినా మాకు. పంజాబీ నుంచి కాదు బాబలో, పంజాబీలో ఉండే డిష్ ఇక్కడ తీసుకొని తయారు చేస్తారు, అక్కడ నుంచి ఏం రాదు. ఇది ఎలా తెలుసా? కోడి పైనుంచి అలా ఎగురుతుంటే దాని కాలు ఇరిగిపోయి పడినట్టుంది. అంటే షేప్ అలా ఉందిరా. యాక్చువల్గా వెజ్ మీ ఇద్దరు పడతలేదు, నాకు అర్థమైంది కానీ నాన్ వెజ్ తినండి. నాన్ వెజ్ అర్థమైందా? అదేంటంటే గార్లిక్ టిక్కా. ఏమైపోయామా? యాక్చువల్గా ఓకే, ఇప్పుడు ఇన్ని టీములు చేస్తున్నావు కదా, జబర్దస్త్ నీ ఫేవరెట్ ఎవరు? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. జబర్దస్త్ నా పేరు దాకుండా, ఎందుకంటే నువ్వు నా పేరు చెబుతావు, నాకు తెలుసు. నేను చేయగలికి వస్తా. కూర్చో. మరి ఏంటి జోక్ చేస్తున్నావు? చెప్పు. అందరు నా ఫేవరెటే, బట్ నన్ను ఫస్ట్ టైం జబర్దస్త్లో పిలిచింది అంటే రమేష్ అన్న టీంలోకి వెళ్ళాను కదా, సో అక్కడ నేను అందరికి చాలా క్లోజ్ అయిపోయినా. సో నా ఫేవరెట్ రమేష్ అన్న. తాగుబోతు రమేష్ గారు. ఎస్.
నీదే నెక్స్ట్ ఏంటి సేమ్ క్వశ్చన్. అంటే నేను ఇప్పుడే వచ్చాను కదా, నాకు ఇంకా ఎవరు అంత అంత ఊరినే జస్ట్ ఫేవరెట్ యాక్టింగ్లో పరంగా లేకపోతే మనకు దగ్గర అయిన వాళ్ళని ఆ సెన్స్. సుధీర్ గారి టీం అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ కామెడీ కానీ నిజంగా చాలా ఇష్టం నాకు. గెటప్ సీను గారు కానీ చాలా ఇష్టం. సుధీర్ అంటే ఇవన్నీ గుర్తొచ్చింది, దాంతోనే ఒక దెబ్బ వైరల్ అయింది. జబర్దస్త్ లో అడిగారు కదా మీరు, ఎక్స్ట్రాలో అడగలేదు కదా. ఇది ఓన్లీ స్నాక్స్ టైప్ పెడుతున్నాను. నెక్స్ట్ అసలు పులావ్ ఛాలెంజ్ ఉంటుంది ఇద్దరికి. ఛాలెంజ్ పులావ్ తీసుకొచ్చి పెడతాను, నీకెందుకు ఆపకుండా ఎవరు తక్కువ టైమ్స్ ఇచ్చి అంతే, ఎవరు తక్కువ టైంలో కంప్లీట్ చేస్తే వాళ్ళే వినరు, గెలిచిన వాళ్ళకి ప్రైజ్ కూడా ఉంది. నాకు తెలిసి మా ఇద్దరు కూడా నువ్వు తినేస్తా. మా ఇద్దరికే పోటీ నీకు కాదు కదా. మీ ఇద్దరికే పోటీ, నీతో పోటీ పెట్టుకున్నాం అనుకో మేము ఓడిపోతాం. నాకు కాదే మీ ఇద్దరికే పోటీ. డన్. హరియాలి కబాబ్. బాబా దిస్ పువ్వు కూడా వేయవా? ఇట్స్ టమాటో తీసుకో. దిస్ టమాటో. Yeah, ఓకే. ఓ చచ్చిపోయి టమాటో చచ్చిపోయి అది రోల్ చేసి షో కోసం పెట్టారు. ఇది షోనా? అంటే తినొచ్చు, అంటే కొంచెం గార్నిష్ అన్నమాట. నువ్వు చాలా ఇది చేస్తున్నావు అన్న. అవును. అది కామెడీ చేసింది, నువ్వు సీరియస్ గా పంచ తీసుకోవాలి. నీకు ఇంత ఈగో పనికిరాదబ్బా. సీరియస్ చెప్తున్నా, చాలా ఈగో ఆర్టిస్ట్ అయిపోయావు నువ్వు. పంచిలో వేసేమంది పంచి అని నాకు చెప్తే నేను ఓకే డన్ ఐఎమ్ రెడీ. ఇది కూడా వేసుకో. వాట్ ఈస్ దట్? ఉల్పాయ్. ఉల్పాయ్. నెక్స్ట్ కమింగ్ టు మీ ఇంగ్లీష్. యాక్చువల్లీ నువ్వేం చదువుకున్నావు అమ్మా? ఫైమా జిగ్లీ ఫైనల్ ఇయర్ పాసా? నిజం చెప్పు. జూబ్లీ ఫైల్ ఏంటి? జూబ్లీ ఫైల్ ఇయర్ కాదు, డిగ్రీ ఫైనల్ ఇయర్. పుదీనా కొత్తిమీర మొత్తం అవన్నీ వేసి గార్నిష్ చేసి ఇది చేశారు, సూపర్గా ఉంది. చేయలేదు, మ్యారినేట్ చేశారు. అది మామూలుగా అర్థమైందని చెప్పి చెబుతున్నాను. చేశారు, అది చేశారు. అది మొక్క కూడా చూడు, అబ్బా తీసేస్తే వచ్చేస్తుంది. ఇది నమాంతం, దాని మీద ఉల్లిపాయ వేసుకో తినండి. అట్లా తింటే బ్రహ్మాండం. ఎక్కడ ఉంది? అదే నిమ్మకాయ ఇది ఉల్లిపాయ. అసలు ఉల్లిపాయ అదిగో మనకి వేసింది అది ఉల్లిపాయే. ఇది ఉల్లిపాయకి టమోటాకి తేడా తెలియదు, ఇలా కొంచెం కూర్చోబెట్టి తినిపిస్తాను. మరి ఉల్లిపాయ రెడ్ కలర్ లో ఉంది, అది కొంచెం గార్నిష్ చేశారు. అంటే మీ ఇద్దరు ఉల్లిపాయలు వేసుకుని నాకు వేయలేదంటే దీనికి ఎందుకు వేయడము, ఉల్లిపాయ మొక్కది అనుకుంటారు అంతే. అది మళ్ళీ నువ్వు రిపీట్ చేసావు చూడు, నీ ఇజ్జత నువ్వే తీసుకున్నావు. ఇద్దరు ఉల్లిపాయలు వేసుకొని నాకు వేయలేదంటే దీనికి ఎందుకు వేయడము, ఉల్లిపాయ మొక్కది అనుకుంటారు అంతే. వంట ఏమన్నా వచ్చా? వచ్చు. నిజం చెప్పు. నిజం వచ్చు. ఏమొచ్చు? పచ్చి పులుసు. పచ్చి పులుసు. బంగాళదుంప అంటారా, చికెన్ అంటారా? పచ్చి పులుసు ఏంది? అందరికి ఫేవరెట్ అది పచ్చి పులుసు. చింతపండు పిసికి చేస్తారు కదా. నువ్వు పిసక్కు పాప నీకు వచ్చామా? మీరు అనేటప్పుడు పిసుకరా? నేను ఎప్పుడు సర్లే, ఇప్పుడు ఎందుకు వాటి గురించి వదిలేద్దాం. ఇంతటితో బిస్కెట్ తగ్గదని. నీకు వచ్చా అమ్మా ఏమన్నా? వచ్చు. పెరుగు పచ్చడి బాగా చేస్తా, ఏందే? అండ్ వేడి నీళ్ళు బాగా కాబెడతా, గ్రీన్ టీ బాగా పెడతా. గ్రీన్ టీ అయితే అవసరం పెడతా. వీళ్ళని అడగడం నాది బుద్ధి తక్కువ, అనవసరం. అది తెలుసు కూడా అడిగేవు చూడు. హరియాలి కబాబ్ సూపర్ ఉందండి. యాక్చువల్గా స్టార్టర్స్ నేను కొంచెం తెప్పించాను, ఎందుకంటే చెప్పాక పులావ్ ఛాలెంజ్ పెడతాం వీళ్ళిద్దరికి. ఇది టేస్ట్ చేయించి ఎలా ఉందో వీళ్ళ దగ్గర తెలుసుకుని నెక్స్ట్ పులావ్స్ పెట్టేద్దాము. రెడీగా పాపలు ఇద్దరు. స్టార్టర్లు ఎందుకంటే కొంచెం స్టార్టింగ్ ఎనర్జీ కోసం అనమాట. నెక్స్ట్ అది నీకు, నాకు ఎప్పుడూ ఎనర్జీ ఉంది. ఓకే డన్. నెక్స్ట్ ఇదిగో ఇక మనం పులావ్ ఛాలెంజ్లోకి వెళ్ళిపోదాము. ఏం లేదు, సరే ఆ ఛాలెంజ్ ఏంటి, ఎలా ఏం లేనప్పుడు ఎందుకు పిలిచావు? సరే ఓకే. 7 స్టేట్స్ వెరైటీస్లో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 3 స్టేట్స్ కవర్ చేసాం. నెక్స్ట్ మన పులావ్స్ ఇక్కడ పులావ్స్ గోంగూర పులావ్ కానీ కొత్తిమీర పులావ్ కానీ పులావ్స్ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, వీళ్ళకి టేస్ట్ చేపిద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. నెక్స్ట్ షిఫ్టెడ్ టు పులావ్స్. ఓకే అండి, మనకి నేను కింద నుంచి అనుకుంటున్నాం కదా, దేంట్లోకి వచ్చేసాం ఇప్పుడు మనం పులావ్ ఛాలెంజ్. చెప్పాం కదా, ఇదేంటంటే గోంగూర పులావ్, ఏట మాంసం పులావ్, కొత్తిమీర పులావ్, పల్నాడు కోడి పులావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పులావ్ ఛాలెంజ్ ఫస్ట్ నేను పెట్టేస్తాను. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ కూడా ఇస్తాను. ఏంటది? క్లైమాక్స్ లో ఎంత అంటావు? ఎంత? 1 lakh ఇస్తావా? నాకైతే ఓకే, మనం అది చేస్తున్నాం 1 lakh కదా. ఇస్తాను, నేను ఎంతమంది ఇస్తాలే కానీ కాల్ చేయకుండా ఫస్ట్. అవును, నువ్వు పందెం ఏంటో చెప్తే మాకు ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి. చెప్తానమ్మా. పందెం అన్నావా? అన్నని పంది అన్నావా? అల్లేమనలే కానీ ఉండి తట్టుకోండి. నిజం చెప్పే. ఇప్పుడు అది కాదు టాపిక్. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పలావ్ కంప్లీట్ చేయాలి, వాళ్ళ ఛాలెంజ్. నెక్స్ట్ నేను ఇదిగో మనకి పరోటాలు ఇచ్చారు. నెక్స్ట్ లచ్చా పరోటా, మల్బార్ పరోటా, లచ్చా రోటీ, గార్లిక్ నాన్, వాటిల్లోకి మురుగురు కబాబ్, అండ్ నెక్స్ట్ లచ్చా ఏంటది పన్నీర్ కుల్చన్. ఏంటి లచ్చే? పన్నీర్ కుల్చన్. ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మనం పోటీ పెట్టేద్దాం. కాంపిటీషన్ ఏంటంటే ఫస్ట్ వెజ్ కాంపిటీషన్, నాన్ వెజ్ కాంపిటీషన్? రెండు. ఫస్ట్ ఏది పెడతారు? మటన్ తింటారా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ పులావ్ అండి, వేట మాంసం మటన్ పులావ్ హాఫ్ వేస్తాను ఇద్దరికి.
ఏ బొక్కలు నాకు ఏ ఆల్రెడీ బొక్కలా ఉన్నావు, ఎందుకే బొక్కలు నీకు? అమ్మ నువ్వు చాలా బాగున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో హాఫ్ పైమాకి ఓకే అమ్మ నాకు బొక్కలు వస్తున్నాయి. ఒక్కలే వస్తున్నాయి. ఏ 2 పీసెస్ వచ్చాయి తెలుసా? 3 వేస్తాను చూడండి. తీసుకెళ్ళిపో బయటికి. అమ్మయ్య. ఇదిగో కంప్లీట్ చేసి తర్వాత వేరే సమానంగా ఇయ్యి, చంపేస్తా. సమానమే సమానంగా ఇయ్యి. సమానమే సమానంగానే వేస్తున్నాను పాప. అడ్డు సగం ఆమెకి సగం నీకు. ప్లాన్ చేసాడు ఓడిద్దామని చూస్తే లేదు 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 సగం నా సగం కట్టప్ వస్తాడు. ఏం లేదు. నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తావు చెప్తే మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇస్తా, ఉన్న మూడు ఉత్సాహం అంతా పోగొడతా. కాదు ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ ఇస్తా. ఓకే డన్. మామూలు ఉండదు. గిఫ్ట్ చూసి మీరు జరా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మాత్రం ఫిక్స్. ఓకే డన్. ఓకే డన్ అండి. ఇద్దరికి 3, 2, 1 స్టార్ట్. కరో నేను అందులోకి గ్యాప్లో లచ్చ పరోటాలు ఇవన్నీ ఇచ్చారు కదండి, అవి తినుకుంటూ కూర్చుంటాను. అస్సలు ఆగకూడదు, కొట్టేయండి. నేను గార్లిక్ నాన్ తీసుకుంటా. అమ్మా ఏంటమ్మా ఏం కావాలి? దానికి తక్కువ వేసావు. తక్కువ కాదే మామూలుగానే వేసాను. మీరు ఇలా కొట్టుకోకుండా తినండి. ఇగో దాంట్లో ఏమైనా కలుపుకుంటారా? నాకు ఎక్కువ వేసావు. దాంట్లో ఏమైనా కలుపుకుంటారా? గ్రేవీ కర్రీ ఏమైనా ఏమంటారా? నిజం చెప్పు. అసలు మొహం ఆడమద్దు. నెక్స్ట్ నేను మూర్గ రాడా కబాబ్. ఇది గ్రేవీలో మనం ఈ లచ్చ పరోటా కొనుక్కొని తిందాం. అబ్బా తినండి. నువ్వు అడ్డు కాదు, అడ్డు తిను. నన్ను తక్కువ వేసావు. తక్కువేం వేయలేదే, నువ్వు తిను. అమ్మ కొట్టేస్తున్నా బాబా. ఈ రోలింగ్ తెలుస్తుంది నేను ఎంత ఫాస్ట్ తింటున్నాను. యాక్చువల్లీ ఇందాక ప్లేట్లో ఖాళీ లేదని చెప్పి తక్కువ వేసాను. దుర్మార్గుడా తీ. నువ్వు కానీ దాన్ని వేసి తిను. అమ్మాయి కింద కొంచెం తక్కువ వేసాను. ఓకే 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 కూల్. ముక్కలు కూడా కావాలి కట్టాలి, ముక్కలు కూడా. కాదు యాక్చువల్లీ క్లీనింగ్ వాళ్ళు ఉంటారు ఈ హోటల్లో, వాళ్ళు క్లీన్ చేస్తారు. ఓకే తాలియా టు పవిత్ర ఫస్ట్ రౌండ్ విన్నర్ కంప్లీట్లీ. ఓకే నెక్స్ట్ కమింగ్ టు రౌండ్ 2. ఫస్ట్ రౌండ్ విన్నర్ పవిత్ర. ఎస్ కంగ్రాట్స్. నేను కూడా విన్నరే చూడండి. చంపేస్తా నిన్ను. లేట్ మార్చామండి. ఇంకొంచెం సన్నగా అయితే కొడితే. నెక్స్ట్ ఇది చెప్పండి. గోంగూర కావాలా మీకు? గోంగూర. గోంగూర ఓకేరా. గోంగూర ఇద్దరికి. గోంగూర వద్దు, గ్రోంగూర కావాలి. గోంగూర ఓకే ఇస్తారా? గోంగూర ఇదిగో సెకండ్ రౌండ్ ఇద్దరికి పెట్టిన తర్వాతే స్టార్ట్ చేయండి. ఓకేనా? కొంచెం ఇగో చూసి పెట్టండి. చూసే పెడతా. ఈసారి నా చూసి పెడతాలే. ఏయ్ హాఫ్ హాఫ్ అమ్మా. అండు హాఫ్ మ్యామ్. హాఫ్ హాఫ్ 8 for 5 మా. ఇనఫ్ అబ్బా ఇనఫ్. కాంపిటీషన్ ఇస్ కాంపిటీషన్. ఇద్దరు సగం పెట్టేసిన. చంపేస్తా. ఏ హాఫ్ హాఫ్. ఏయ్ ఆ పిల్లకి నస్సులు ఒప్పుకోను. నేను అస్సలు ఒప్పుకోను. నిజంగా చేయను ఈ రౌండ్. నేను నిజంగా ఈ రౌండ్ చేయను. నేను నిజంగా చేయను. హాఫ్ హాఫ్ రే. హాఫ్ హాఫ్ రే. ఓకే చూసా అంతే. 3, 2, 1 స్టార్ట్. నేను అంతలోకి పన్నీర్ కుల్చా అని చెప్పానండి. ఇది వెజ్లో చాలా ఫేమస్ ఇక్కడ, నాకు చాలా బాగా ఇష్టం. నేను ఇది తింటాను. అబ్బా ఈ కాంపిటీషన్ ఇవన్నీ చూపి మనం ఒక దెబ్బలు అవ్వకూడదు. యాక్చువల్గా పన్నీర్కి మామూలుగా వేరే వాటిలో మసాలా తగలదు, ఇక్కడ పన్నీర్కి ఇన్బిల్ట్ మసాలా. అబ్బా ఇది చాలా బాగుంది. తింటావా? ఓరే నీ పైమా. నేను ఒక పన్నీర్ ముక్క తినే వాడికి సగం ప్లేట్ అవగొట్టింది ఏంటండేవా. నెక్స్ట్ దీంట్లోకి ఏం తిన్నాం? లచ్చా పరోటా. అబ్బాబాబాబాబా ఇది ఒక రేంజ్లో ఉంటుంది లచ్చా పరోటా. నాయనదంతా అయిపోయింది. తిను ఏం కాదు. దానికి చదువు తిను. నువ్వు తిను.
సరే ఓకే ఫైమా నువ్వు తప్పుకుంటున్నావా? తప్పుకుంటున్నాను. నీ బదులు నేను దిగుతా నెక్స్ట్ అస్సలు నేను చేయలేదు. నేను ఎగ్జిట్. అనవసరం. నెక్స్ట్ రౌండ్లో ఫైమా తరపున నేను వస్తాను. నేను నీతో చెయ్య. వ్యాలిడ్ థింగ్ ఏంటంటే తిని చాలా ఫుడ్, నేను కూడా ఫుడ్ తినేస్తాడు. అమ్మో నేను తింటాం వేరు, ఈ తింటాం వేరు. దేవుడా నేను కూడా బాబు నేను కూడా ఫైమా తింటుంది అనుకున్నా, కానీ తినలేకపోయింది. తింటుందిగా. సో 2 రౌండ్లు ఎవరితో చేసినా 3rd రౌండ్ కూడా వాళ్ళతోనే చేస్తా. ఇప్పుడు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు నన్ను ఓడిద్దామని. 3rd రౌండ్ నాతో చేసావు, 4th రౌండ్కి నేను కనిపించాను ఇక్కడ. ఓకే డన్ అండి. చెప్పు నువ్వు కోడి ఏంటది, పల్నాడు కోడి పలావా లేకపోతే కొత్తిమీర పలావా? చాయిస్ ఈజ్ యువర్స్. చికెనే. చికెన్ వేద్దామా? ఓకే డన్ అండి. నెక్స్ట్ షిఫ్టింగ్ టు రౌండ్ 3. పల్నాడు కోడి పలావ్. ఇది మేమిద్దరమా? సరే ముగ్గురికి కాంపిటీషను. నేను ఫస్ట్ ఛాలెంజ్ నుంచి ఒకే ప్లేట్ ఉంది, వీళ్ళిద్దరే మాత్రం 2 ప్లేట్స్ మారాయి తెలుసా. అంటే ఆవిడ క్లీన్ చేస్తుంది, క్లీన్ చేయలేకపోతుంది. ఓకే నెక్స్ట్ ఇది ఎంత ఉందో అంత 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తా న్యాయంగా. 3 ఈక్వల్ పార్ట్స్. ఎంతమంది పని చేసా హోటల్లో? అలా అంటే వస్తుంది బయటికి. లాస్ట్ డింగ్ అంటది ముక్క. డింగ్. 3 ఈక్వల్ పార్ట్స్ అండి. న్యాయంగా మీ ముందే చేసేస్తాను. న్యాయంగానే అన్యాయం చేస్తున్నాడు చూడు. ఇటు ఎక్కువ ఉంది, అటు తక్కువ ఉంది. ఏ కాదులే. ఫస్ట్ పార్ట్ గోయింగ్ టు యాజ్ యూజువల్ మన విన్నర్ పవిత్ర. అలా ముక్కలు లేవా? ముక్కలు ఒకటే, నేను ముక్కలు తిన్నా. సరే ఓకే. నాకు కూడా ముక్కలు వద్దు. ఏ చాలు తేజు, ఓకే డోంట్ హరాస్ మీ ప్లీజ్. ఐ డోంట్ వాంట్ పీస్. జస్ట్ దాని ఒక ఫేస్. ఓకే భయ్యా. ఇక అమ్మో నాకు ఎక్కువ చేశారు, కట్ చేసి ఇట్ చేసి. నువ్వు తినగలవు పండు. ఒక నిమిషం. పగిలిపోతే ఏం చేసినా మీరు ఇద్దరు? ఒక నిమిషం ఆగు, కొంచెం ప్రార్థన చేసుకుని. ఏమి లేదు, కళ్ళు మూసుకొని లేదు కాంపిటీషన్ అంటే కాంపిటీషనే. ఓకే అండి, టైం స్టార్ట్స్. 3, 2, 1 గో అటాక్. సార్ 4 ముక్కలు వచ్చినాయి నాకు. చాలా బాగున్నాయి ఇక్కడ, కాకపోతే మరీ ఎక్కువ తినడంతో తినలేకపోతున్నాం, కానీ టేస్ట్లు మాత్రం అసలు మామూలుగా మనం హైదరాబాద్ బిర్యానీ స్టైల్స్ ఎక్కడైనా తిన్నా కానీ ఆయిల్ అంతా వచ్చి కొద్దిగా డోజినెస్ వల్ల ఎక్కువ తిన్నాం. ఈ పాపం చూస్తే తెలిసిపోతుంది. 3 పులావులు 3 ప్లేట్లు కంప్లీట్. నిన్ను కూడా తను దాటి తినేసిందంటే అదంతా కాదు. నేను ఏమేమి వదిలేసినో అదంతా ప్యాక్ చేసి నాకు ఇవ్వరు. ఇంటికి పోయినాక నైట్ తింటా, సరేనా? పొద్దున కూడా తింటుంది పిల్ల. అది ఎప్పుడైనా తింటా. ఇగో ఇది కూడా ప్యాక్ చేసి ఇవ్వండి, అన్న నిమ్మకాయలు 2 ఇవ్వండి. అది కవర్లో పోసుకొని పో. సరే ఓకే డన్ అండి. సరే ఈరోజు తిన్నావు కదా ఫైమా, ఓకే ఆ స్టార్టర్స్ అండ్ ఈ పులావ్స్లో నీకు ఏది బాగా నచ్చింది? నాకు చాలా అంటే ఫస్ట్ మనం మటన్ తిన్నాం కదా, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నచ్చింది. నెక్స్ట్ గోంగూర అసలు పిచ్చి పీక్స్. చెప్పాను నేను యాక్చువల్గా ఇక్కడ గోంగూర పులావ్ చాలా పెద్ద ఫ్యాన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ అడిగి మరి గోంగూర పులావ్ కానీ కొత్తిమీర పులావ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయించుకొని తింటాను. బేసిక్గా వీళ్ళిద్దరు అబద్ధం చెప్తున్నారు. బాగుంది కాబట్టి నేను తిన్నాను మంచిగా, వాళ్ళు తినలేదు, అంతా మిగిలిచ్చేసారు. మిగిలిదా నేను తింటున్నా. నీకేది నచ్చింది చెప్పు. నాకు అన్నీ నచ్చాయి, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. లైక్ టేస్టీ తేజ లాగా ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. స్టార్టర్స్ లో ఏది నచ్చింది? స్టార్టర్స్ లో స్టార్టింగ్ లో స్టా ఉంది సార్, చాలా స్టార్టర్స్ లో ఏది నచ్చింది? దట్ పెరుగు వడ. పెరుగు వడ కాదు, ఇది అది పెరుగు వడ కాదు, దహీకా షోలే. ఓకే ఏంటి హౌలేనా? దహీకా షోలే ఏంటి అది హోలే అంది. షోలే కాదు, షోలే. దహీ అన్న తర్వాత ఇది చూసి అయితే చూసి హౌలే. ఓకే డన్. సక్సెస్ఫుల్ గా ఈ ఫుడ్ ఛాలెంజ్ కంప్లీట్ చేసేసుకున్నాం. అన్నిట్లో అఫీషియల్ గా మన పవిత్ర గారు విన్ అయ్యారు. ఫైమ కూడా విన్ అయింది. మెట్టుతో కొడతా, మెట్టుతో కొడతా. ఓకే డన్. కంప్లీట్ అయినందుకు యాజ్ యూజువల్ చెప్పినట్టుగానే తనకి ఒక గిఫ్ట్
ఇవ్వగానే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఏమన్నా బిచ్చప్ తీయాలా నేను చెబుతుంది నాకెందుకు. రైతుల లాంటిది మంచిది. దీనిలో అయితే అసలు ఇక నాకు యాక్చువల్గా మనకి ఎంతో మంది అమ్మాయిలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గిఫ్ట్ అది. ఇవ్వగానే ఒక ఆడపిల్లగా నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. సారీ అంత బడ్జెట్ లేదమ్మా. ఇప్పుడు మేము బేసిక్గా ఇప్పటి వరకు నీ వీడియోస్ బాగా వెళ్ళాయి కదా, మా వీడియోతో నువ్వు సప్పన పడిపోతావు కిందకి. మా వాళ్ళు సప్పడినప్పుడు నాకు అర్థమైపోయిందిలే కదా. అదేంటో జోక్ రాకపోయినా నవ్వుకుంటున్నాం మేము. అట్లీస్ట్ అప్పుడైనా మీరు నవ్వుతారని. బుక్ చేస్తున్నావు ఆన్లైన్. విచ్ వన్? నీకు వాట్సాప్ చేస్తా. టేస్టీ తేజ ఫోన్ నెంబర్ ఇస్తా. ఏంటి అది గిఫ్టా? ఎంతో మంది అమ్మాయి ఎదురు చూస్తుంటారు నా ఒకసారి నువ్వు పక్కకి రా. ఏ అందరికి కదా సాగొట్టడానికి. ఓకే డన్ అండి. సక్సెస్ఫుల్గా ఈరోజు నాకు తెలిసి ఫుడ్ బిర్యానీ ఛాలెంజ్, మండీ ఛాలెంజ్, పులావ్ ఛాలెంజ్ ఇదే ఫస్ట్ టైం నేను చేసింది. కాదు, నన్ను బండిలో వేసుకెళ్ళాను, నాకు ఓపిక లేదు, నాకు మత్తెక్కేసింది. ఎందుకంటే అమ్మో పులావ్స్ అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి టేస్టీదే తీసుకొచ్చి ఇక్కడ టేస్ట్ చేయించేసాడు. చాలా బాగా నచ్చినాయి అన్నారు ఇద్దరు పోటీ పట్టి తినేసారు. నాకు ఒక డౌట్ ఉంది, చెప్పమ్మా. టేస్ట్ ఎందుకు పెట్టుకున్నావు? అంటే టేస్ట్ చేస్తా కదా ఫుడ్ లైన్ అందుకని. అందుకు పెట్టుకున్నావా? అమ్మ బతికిచ్చావు, ఇంక వేరేది ఎక్స్పెక్ట్ చేసాను. ఏంటది? వద్దులే. ఓకే డన్ అండి. థ్యాంక్ యూ. నిజంగా నేను సీరియస్ కదా అని కూడా తెలుసా, ఇంకేదైనా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తారేమో అనుకుని. మేడం నన్ను క్లోజ్ చేయని ఇస్తారా? ఓకే అండి, నేను చేయగడుకొని వస్తాను. నువ్వేం నేను అట్లా కూర్చోరున్నావు చాలు. ఏనా గుండెలు ఊడిపోతున్నాయి. ఒక్కొక్క తేపుకి ఒక గుండె ఊడిపోతుంది. గుండెలు చిల్లర అన్నది చదువుతుండు. ఏంది వీళ్ళు వాళ్ళకి స్టార్టింగ్ ఒక్క షార్ట్తో అర్థమైపోయింది వాళ్ళకి. అమ్మా తాత. ఓకే డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పిలవంగానే నా యొక్క టేస్టీ తేజాకి వచ్చి ఆసమ్ ఫుడ్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసి అది నేను చేశాను అవసరంగా. అదేనమ్మా మీ ఇద్దరికే చెబుతున్నా. మా యొక్క సలాం నమస్తే స్పెషల్ పులావ్స్ టేస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఏంది అని నేను వేసుకోవాలా? ఇది వేసుకో, బాగుంటుంది. ఇలాంటి చాలా వస్తాయి. ఓకే డన్ అండి. నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త ఫుడ్ మీకు పరిచయం చేస్తాను, మీ ముందుకు వచ్చేస్తాను. ఇదిగో ఇల్లంటే పిచ్చి పెట్టిన అవుతా ఉంటారు, నేను ఏం చేయలేను. అదే నీ పిచ్చి మా దగ్గర ఉంది. నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో కలిసి చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి అమ్మా. బాయ్.